వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానీ టిఆర్ఎస్ నాయకులు కానీ నెగిటివ్ గా పవన్ కళ్యాణ్ కి తెలంగాణ అంటే పడదు అని మాట్లాడుతున్నారు. దాని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ పడదు అనటానికి రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మా. ఆయన పుట్టింది పెరిగింది మొత్తం అంతా ఇక్కడే. పొద్దున్న లేస్తే ఉండేది పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ లో. ఏంటంటే ఒక పచ్చని వాతావరణంలో ఆయన సినిమా షూటింగ్లకి వెళ్ళాడు ఒకప్పుడు కోనసీమ ఏరియాలన్నీ. ఆ ఏరియాల్లో ముండి తలలు లేని ముండాలు చూసి ఒక బాధ, ఒక ఉధృతం అనేది ఆయనలో కనపడి అట్లా మాట్లాడాడు తప్ప దాన్ని రాజకీయం చేయడం అనవసరం, దానికి తెలంగాణ రాష్ట్రాలకు విభేదాలు పెడతాం అనేది అనవసరం అని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కూడా లెటర్ అనేది వదిలారు. దాని గురించి కాంగ్రెస్ పెద్దలు కూడా మాట్లాడటం అనేది వేస్ట్ అన్న రాంగ్ ఇన్ఫర్మేషన్. ఆయన మాట అనకూడదు అసలు. సినిమాలు ఆపడానికి అట్లా అనకూడదు. ఆయన అనకూడదు ఆ మాట. ఆయనకు ఒక విలువ ఉంది. కోమటిరెడ్డి గారు అంటే ఒక విలువ ఉంది. ఒకప్పుడు ఆయన చాలా ఉంది, చరిత్ర అనేది ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఒక మినిక్టివ్ అనేది ఉండదు. ఓకేనా, ఏదో చిన్న చిన్న మాట్లాడితే పట్టించుకోకూడదు, కానీ ఆయన మాట్లాడతాం అనేది విభేదం. సినీ పరిశ్రమ ఆయన ఇదే, కానీ ఒక లిమిట్ అనేది ఆయనకు ఉంది. కాబట్టి ఏంటంటే ఆయన పూర్తిగా తెలియక ఆ మాట అన్నాడని ఫీలింగ్ లో, మనోభావంలో చాలా మంది ఉన్నారు. అందుకనే జనసేన నుంచి ఆ లెటర్ వచ్చింది, కానీ కామ్ గా అయిపోయారు. ఎక్కడ ఏ మీడియాలో కానీ ఏమీ లేదు దాని గురించి. కవిత గురించి, ముఖ్యంగా కేసీఆర్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. కేటీఆర్ గారు ఏమైనా అన్నారంటావా, దాని గురించి మనం మాట్లాడాలి. అది ఏంటంటే ఆయనకు ఒక రెస్పాన్స్ ఉంది, ఏదైనా మాట్లాడే హక్కు ఉంది కేటీఆర్ గారికి. తెలంగాణలో ఏదైనా జరిగినా మాట్లాడే హక్కు ఆయనకుంది. కవిత గారికి ఏడుందమ్మా? కవిత గారు మాట్లాడడానికి ఏడుంది ఆమెకి హక్కు? ఏమైనా చేసిందా తెలంగాణకి ఏమన్నా? తెలంగాణ ఉద్యమాల్లో ఇన్వాల్వ్ చేయలేదు, బలైనా కూడా తెలంగాణ బిడ్డలే బలైనారు, ఆంధ్రులను ఎక్కడ ఇన్వాల్వ్ చేయలేదని చెప్పి కూడా అంటే రాష్ట్ర విభజన చూసి దాని గురించి అదే అంటుంది. ఆంధ్ర వాళ్ళు కాముగా ఉండారు కాబట్టి తెలంగాణ ఉద్యమం అనేది సాఫీగా జరిగింది. అదే ఆంధ్ర వాళ్ళు రివర్స్ అయినట్టయితే, రివర్స్ వాతావరణం ఉండేది, అది వేరేగా ఉండేది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు 2008 దాకా, అప్పుడు దాకా కాముగా ఉన్నారే. ఆయన చనిపోయిన గానే అమ్మటిగా కేసీఆర్ గారు బయటకు వచ్చారు, ఉద్యమం అనేది మొదలు పెట్టారు. ఇక్కడ ఉన్న గురువులు అయిపోయారు, మహాగురువులు అయిపోయారు, విద్యార్థుల్ని రెచ్చగొట్టారు. ఒక రకంగా ఉద్యమం అనేది వేరే విధానంగా వెళ్ళింది. దానివల్ల ఇబ్బంది పడ్డారు చాలా మంది. కానీ ఆ విద్యార్థులకి 9 సంవత్సరాల్లో ఏం చేశారు అని చాలా మంది బాధపడుతున్నారు. ఒక ఉద్యమం అనేది వచ్చింది, ఒక విద్యార్థి నుంచి వచ్చింది, ఒక గురువు నుంచి వచ్చింది. ఆ గురువే ఈనాడు ప్రశ్నించలేకపోతున్నాడు. ఆ విద్యార్థి అనేవాడు ఇంకా బాధపడుతున్నాడు. ఆ నిరుపేదరికం అనేది కనపడుతుంది. హైదరాబాద్ 60 సంవత్సరాల ఆంధ్రుల కష్టం, తెలుగు వారి కష్టం, హైదరాబాద్ ఉన్నగా కూడా ఇంకా బాధపడుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చింది. కానీ ఏంటంటే టీడీపీ శిష్యుడు ఉన్న పెద్ద కాంగ్రెస్ పెద్దల్లో ఉన్న వాళ్ళందరూ టీడీపీ శిష్యులు ఉన్నారు. టీడీపీ పార్టీ నుంచి వచ్చిన పెద్ద శిష్యులు ఉన్నారు. కాబట్టి వాతావరణం అనేది కొద్దిగా సైలెంట్ గా ఉంది. అదే కాంగ్రెస్ పాత చరిత్ర అయితే వేరేగా ఉండేదమ్మా. ఇంకోటి ఏంటంటే మన వైసీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధం లేదు, అంటే వైసీపీ వాళ్ళకి సంబంధం లేని విషయం. తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు. బట్ వైసీపీ వాళ్ళు పేరు నాన్న కూడా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడారు. దాని ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాక అదే ఏదో మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడాలని, నేను పొద్దున బాగా బాధేసింది. ఏం మాట్లాడుతున్నావా? 2 రోజులకు పోయిద్దా? నువ్వు గట్టిగా ఆ మాట 2 రోజులకు పోయిద్దని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందుకు వచ్చాను. నువ్వు గట్టిగా పోయిద్దని నీ ఊర్లోనే, ఎక్కడ అక్కల నీ ఊర్లోనే బయటకు వచ్చి పోయిద్దని 2 రోజులకే పోయిద్దాను. ఓజీ సినిమా 2 రోజులకు పోయిద్దంట. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఏమైనా ఉందా నీకు? ఉండాలి కదా, జ్ఞానం అనేది ఉండాలి. ఏదైనా అంతం అంటే ఎదుటి వాళ్ళని ఒక మాట అన్నావంటే కలేసినట్టు ఉండాలి, తన్నినట్టు ఉండాలి. ఏమి నేర్చుకున్నావు నువ్వు? మళ్ళీ రాజకీయ పెద్దలు అంటావు, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే పదానికి కానీ అర్థం ఉండాలి. ముఖ్యంగా ఆ మాట అన్నగానే ఒక రంగా అనిపించింది. 2 రోజులకి పోయే సినిమాకి కాంగ్రెస్ ఇక్కడ ఆడావుడి చేస్తున్నారంట. 2 రోజులకి నైట్ షో ఇచ్చారా ఆ పర్మిషన్? ఏది మన అది దాని పేరు పుష్ప 2కి తొక్కిసిలాట అయ్యిందని చెప్పేసి నైట్ షోలు ఆపేసిన తెలంగాణ గవర్నమెంట్ ఓజీ సినిమాకి నైట్ షోకి పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇవ్వడం వల్ల ఎంత మూమెంట్ వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు అప్పుల్లో ఉన్నానని. అప్పులని పోయినాయి ఆయనకి. తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ ఏవైతే వస్తున్నాయో దానికోసము పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసం ఇక్కడ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇది ఒక టిక్స్ అని అంటున్నారు. దాని గురించి అది టిక్స్ ఏం లేదమ్మా. తెలంగాణలో బీజేపీకి సపోర్ట్ ఎప్పుడో ఉంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తాడా అని బీజేపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు తెలంగాణలో ప్రచారానికి. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం అక్కడ కాదు ఇక్కడ అయినా కానీ మూమెంట్ అనేది కదులుతుంది. ఉదాహరణ నీకు జూబ్లీహిల్స్ లో పోటీ చేయాలి కదా, బీజేపీ తరఫున నిలబడ్డారు. ఏదైనా వచ్చి సపోర్ట్ అనేది పలకాలి కదా కూటమి ప్రభుత్వం. ఏం లేదు, రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఉంది. అటు మోడీ గారి సపోర్ట్ ఉంది. నిలబడితే జనసేన పుట్టిందే ఇక్కడ కదమ్మా. నీకు జనసేన పార్టీ పెట్టింది ఎక్కడ?
ఆంధ్రాలో కాదు, నీకు తెలుసో తెలీదు, ఆంధ్రాలో కాదు పెట్టింది, జనసేన పార్టీ పెట్టింది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పెట్టారు. ఓకేనా, ఇక్కడ నుంచి ఆయన ఉద్యమం అనేది మామూలుగా స్టార్ట్ అయింది. కాబట్టి లేవదని లేదు, ఆయనకి ఫుల్ ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ ఉన్నారు. బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఆయనకి ఆహారం లేదు. ఇప్పుడు ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, మన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ వెనకమాల నుంచి సపోర్టు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ 5 ఏళ్ళు ఏం మాట్లాడు, రేపు ఎలక్షన్ల టయానికి ఏదైనా మూవ్మెంట్ మారితే బీజేపీ తరఫున మొన్న ఒక క్యాండిడేట్ ని తప్పించారు. బీజేపీ పైకి కంపల్సరీగా తెలంగాణలో బీజేపీ వచ్చింది అనుకున్న మూమెంట్ లో క్యాండిడేట్ ని తప్పించారు. చూసాం కదా, ఆయనకి ఇప్పుడు ఒక మంత్రి పదవి ఏదో ఇచ్చారు. అట్లాంటి క్యాండిడేట్ మళ్ళీ బీజేపీలో ఇక్కడ నిలబడితే మళ్ళీ బీజేపీకి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అలా రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి తెలుసో తెలియకో కొన్ని మాటలు మాట్లాడారు. సో దాన్ని బేస్ చేసుకుని తెలంగాణ నాయకులు అందరూ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ అంటే పగ, సో ఆయన సినిమాలు ఇక్కడ ఆపేస్తాం మేము అని చెప్పి మొన్న రీసెంట్ గా వెంకటరెడ్డి కోమటిరెడ్డి అన్నారు, కాంగ్రెస్ మంత్రి. దాని గురించి ఆయన సినిమా ఆపడం ఎవరి వల్ల కాదు. ఆయనతో పెట్టుకోవాలంటే ఇంకా ఆల్మోస్ట్ చూస్తాను కదా, ఏపీలో అసలు పునాదులు లేకుండా పోయిన వైఎస్ఆర్సీపీకి. జనసేన అంటే ఆ బ్రాండ్ వేరే ఉండేది. తెలంగాణలో కూడా ఇప్పుడు జనసేన ఉంది. ఇప్పుడు కూడా సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆయన తెలంగాణ మీద కొద్దిగా దృష్టి సాధించలేదు. ఎందుకంటే అక్కడ నా అన్న రేవంత్ రెడ్డి ఇక్కడ పాలిస్తున్నాడు అని ఆయనకు ఒక బంధుమిత్ర అన్నదమ్ముల బంధం ఉంది కాబట్టి తెలంగాణ గురించి ఆయన కొద్దిగా దూరంగా ఉన్నాడు. అందులో మన చంద్రబాబు నాయుడు గారి సీఎం, ఆయనకి రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఒక సన్నిహిత అనుబంధం పట్ల తెలంగాణ మీద ఒక చూపెట్టట్లేదు. అంటే తెలంగాణలో కూటమి గెలవడానికి, రేవంత్ రెడ్డి గారు గెలవడానికి ఎంతో వెన్నుముకలా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కాదని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పార్టీ పెట్టినా దాన్ని రన్ చేయలేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాలు ఆపడం అనేది కష్టం. అది పవన్ కళ్యాణ్ సినిమా ఆపితే అది ఒక పవర్ హౌస్ అనమాట. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. దాని మీద ఏమన్నా దుష్ప్రచారాలు మామూలు చేసి కాంట్రవర్సీ అయితే ఇంకా వాళ్ళ సీట్ కింద వాళ్ళు బాంబు పెట్టుకున్నట్టే. పవన్ కళ్యాణ్ కన్నెర్ర చేశాడు అనుకో, ఏ స్టేట్ అయినా అవతల పక్క భస్మం అయిపోవాల్సిందే పార్టీ అనమాట. అని కవిత కూడా అంటున్నారు, ఇప్పటి నుంచే కాదు తెలంగాణ ఉద్యమం టైం నుంచి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే పగ, అందుకే కామెంట్స్ ఇప్పుడు కాంట్రవర్సీ చేస్తున్నారు తెలంగాణ గురించి అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో కాబట్టి ఒక పుష్కరం పాటు ట్రై చేసి డిప్యూటీ సీఎం అయ్యారు. ఎందుకంటే అక్కడ గ్రేట్ లీడర్స్ ఉన్నారు కాబట్టి పోటీ. ఒక మన చంద్రబాబు నాయుడు గారు అండ్ అగనిస్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో కొత్తగా వెళ్ళి ఒక 12 సంవత్సరాల తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. అదే 12 సంవత్సరాల క్రితం తెలంగాణలో పార్టీ పెట్టుంటే ఈ పార్టీ సీఎం అయ్యేది. అది ఒకటి మర్చిపోవద్దండి కవిత గారు, అది మాత్రం వాస్తవం. కొంతమంది ఏమంటున్నారంటే జనసేన వాళ్ళు కానీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళే కానీ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని బీఆర్ఎస్ జగదీష్ రెడ్డి గారు ఫస్ట్ జగదీష్ రెడ్డి గారే కామెంట్ స్టార్ట్ చేశారు. అట్లాంటి జగదీష్ రెడ్డి ఇప్పుడు పెట్టుకుంటే ఆయన కామెంట్ చేసిన బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే అండి. బీఆర్ఎస్ వాళ్ళకి ఇక్కడ వేరే పార్టీ లేకపోతే అది రాదు. ఇంకో 10 years వరకు రేవంత్ రెడ్డి సారు పరిపాలిస్తారు. ఎందుకంటే ఆయన చేసి మంచి పనులు ఉన్నాయి. ఫ్రీ బస్సు, సన్న రైస్, ఇందిరా మిల్లు అన్ని చేస్తున్నారు. ఆయన ఉండగా 10 years వరకు రాదు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ వస్తే ఓట్లు చీలి ప్రభుత్వం పడిపోతే మీరు రాజకీయాల్లోకి వస్తామని పవన్ కళ్యాణ్ గెలుకుతున్నారు. అంతేగాని పవన్ కళ్యాణ్ ఇడికి వస్తే నెక్స్ట్ సీజన్ గెలుస్తారేమో, ఆ నెక్స్ట్ సీజన్ పునాదులే ఉండవు. మళ్ళీ జనసేన వస్తుంది అనమాట. అంత ఉంటది అనమాట ఇక పవర్. ఇక్కడ తెలంగాణ వీళ్ళు అంటున్నారు ఏంటంటే కావాలని కాంట్రవర్సీ అయ్యి తెలంగాణలో జనసేన పార్టీ అనేది ఉండాలనే కామెంట్స్ చేస్తున్నారు. పార్టీని ఇక్కడ బలోపేతం చేయడం కోసం ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు అని చెప్పేసి కొంతమంది అన్నారు. అంటే మన కాంగ్రెస్ నాయకులు దాని గురించి. ఆయన ఆంధ్రాలో చాలా చాలా మంచి పనులు చేస్తున్నారు. ఏజెన్సీ ఏరియాలో రోడ్లు అవి అన్ని వేపిస్తున్నారు. ఆయన చాలా మంచి పనులు చేస్తున్నారు. ఆయన మైండ్ ని రన్ చేయనివ్వండి. ఆయన ఆల్రెడీ పార్టీ ఉంది తెలంగాణలో, దాన్ని ఎలా రన్ చేయాలనేది ఆయనకు తెలుసు. కాకపోతే దాని లెక్కకు వచ్చినప్పుడు ఎవరిని పెట్టాలో పెడతారు. ఇక్కడ లెక్క వేరే ఉంటది అనమాట. వాళ్ళ మిస్సెస్ ని కూడా పెట్టచ్చు, చెప్పలేము. మన అన్న లెజినోని కూడా పెట్టచ్చు. పెడితే ఆమె కూడా రన్ చేస్తుంది పార్టీని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వద్దు, ఇక్కడ రేవంత్ అన్న ఉన్నాడు, నేను లేకపోయినా ఆయన చూసుకుంటాడు అనే ధీమాతుడు. ఎందుకంటే పార్టీ పరంగా కాదు, ఇక్కడ మంచితనం పరంగా ఉంది. వారసత్వం లేని రాజకీయాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి సారు మంచి పనులకి ఏకీభవిస్తారు. మన పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచిని చూసే ఇక్కడ మనకి పార్టీని, జనసేనని అంతగానో బలోపేతం చేయలేకపోతున్నారు. జనసేన అయితే ఎప్పటికీ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక కీలకమైన పార్టీ జనసేన పార్టీ.